అటవీశాఖ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడిపై ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన దాడిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు ఎంపీ గురుమూర్తి. ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి దాడికి దిగాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది మోహన్ కుమార్లపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ. బాధితులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ ఎమ్మెల్యే బుడ్డా కులం పేరుతో దూషించారని లేఖలో రాశారు. దీనిపై ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని తెలిపారు. వారిని బలవంతంగా కారులో ఎక్కించి రాత్రంతా తిప్పారని, ఆ సమయంలో ఎమ్మెల్యే బుడ్డానే స్వయంగా కారు నడిపారని, అనంతరం వారిని ఓ గెస్ట్ హౌస్కు తీసుకువెళ్లి అక్రమంగా నిర్బంధించారని, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 19, 21లను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ఎమ్మెల్యే బుడ్డాపై కఠిన చర్యలు తీసుకోవాలనే లేఖలో కోరారు ఎంపీ గురుమూర్తి.